హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను రథసప్తమి రోజు చిక్కుడుగాయల రథాన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నానండి. ఈ రథం కోసం మనం ఒక 7 చిక్కుడుగాయలను అయితే తీసుకోవాలండి. 7 చిక్కుడుగాయలతోటి మనం ఈ రథాన్ని అయితే తయారు చేసుకోవాలండి. ఎందుకంటే సూర్య భగవానుడికి 7 సంఖ్య అంటే ప్రీతి కదండి. అందుకని 7 చిక్కుడుగాయలను అయితే తీసుకోవాలండి. అలాగే మనం ఈ రథాన్ని తయారు చేసుకోవడానికి టూత్ పిక్స్ని కూడా తీసుకోవాలండి. అయితే మనం ఇల్లు తుడిచే చీపురు పుల్లలతో మాత్రం ఈ రథాన్ని తయారు చేయకూడదండి. ఎందుకంటే ఈ రథం మనం పూజలో పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రథాన్ని అయితే తయారు చేసుకోండి. రథసప్తమి రోజు పూజ కోసం చిక్కుడుకాయలతో రథాన్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రథానికి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. మీకు నచ్చినట్టుగా మీకు వచ్చినట్టుగా రథాన్ని అలంకరించుకోండి పువ్వులతో అందంగా. అంతేనండి, చూసారు కదా రథసప్తమి రోజు పూజ కోసం చిక్కుడుకాయల రథాన్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.